వెల్కమ్ టు వీడియో ప్రైమ్. ఉద్యోగ సంఘాలు ఎంత తీవ్రంగా మండిపడుతున్నాయి కూటమి ప్రభుత్వం మీద అనేటువంటిది ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే జేఏసీ నేతలు ఇప్పటికి పలుమార్లు సమావేశం అయ్యారు. వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో డిఏ బకాయిలు దగ్గర 5 డిఏలు బకాయిలు పడ్డారు. అలాగే పిఆర్సీ కమిషన్ నియమించలేదు, ఇప్పటిదాకా ఐఆర్ ఇవ్వలేదు, ఇంకా అనేక బకాయిలు ఉన్నాయి. ఏది మన ఎర్న్ లీవ్స్ కి సంబంధించిన బకాయిలు ఉన్నాయి. ఇలా చాలా రకాలుగా, అలాగే రిటైర్ అయిన ఉద్యోగస్తుల బెనిఫిట్స్ కి సంబంధించినటువంటి విషయాలు, ఇలా ఎన్నో సమస్యల పరిష్కారం కోసం తమ డిమాండ్లు పరిష్కరించాలని వాళ్ళు పదే సమావేశాలు పెట్టి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా కూడా ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగా ప్రవర్తిస్తున్న తీరు అస్సలు ఉద్యోగ సంఘాలకు నచ్చట్లేదు. దీంతో వాళ్ళు ఆగ్రహోదగ్రులవుతున్నారు. ఇప్పటికే అన్ని జేఏసీలతో అన్ని సంఘాలతో కలిపి వాళ్ళు మాట్లాడటం జరిగింది. తాజాగా కూడా ఏది మన ఈ ఉద్యమ కార్యాచరణ ప్రకటించడానికి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం కోసం వాళ్ళు సన్నద్ధం కావడానికి ఒక సన్నాహక సభ లాంటిది కూడా పెట్టుకోవడం జరిగింది. త్వరలో ఉద్యోగుల సమస్యపై ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామంటూ జేఏసీ నేతలు బొప్పరాజు, దామోదర్, ఫణిపేర్రాజు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం భవిష్యత్ కార్యాచరణ రూపొందించి ఉద్యమానికి సన్నద్ధం కావడానికి ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కార్యవర్గం ఈ నెల 23న విజయవాడలోని రెవెన్యూ భవన్ లో అత్యవసర భేటీ కానుంది. ఈ మేరకు ఏపీ జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదర్, కార్యాచరణ కమిటీ చైర్మన్ టీవీ ఫణిపేర్రాజు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఏపీ జేఏసీ రాష్ట్ర ఉద్యమ కార్యాచరణ కమిటీ నిర్ణయం మేరకు భాగస్వామ్య సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టుగా కూడా పేర్కొన్నారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇప్పటికే కలెక్టరేట్లు, ఉద్యోగ సంఘాల భవన్లు, జిల్లా ప్రధాన కార్యాలయాల వద్ద డిమాండ్లతో కూడిన బ్యానర్లు ఏర్పాటు చేశామని కూడా తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలను జేఏసీ నాయకులు సందర్శించి ఉద్యోగులకు వాస్తవాలు వివరించినట్టుగా కూడా పేర్కొన్నారు. మంగళవారం జరిగే సమావేశంలో భాగస్వామ్య సంఘాలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి కూడా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా చెప్పారు. మరి ఎందుకు ఇన్ని రకాలుగా ఇన్ని డిమాండ్లు? ఎలక్షన్స్ ముందు వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో చేశారని ఈ సందర్భంగా వారు చెప్తున్నారు. గతంలో 2014-19లో అదే విధంగా ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరించింది కాబట్టి అదే ఆశలతో, కోటి ఆశలతో ఇప్పుడు మళ్ళా కుటుంబ ప్రభుత్వాన్ని తీసుకొచ్చుకున్నాం. అయితే ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి ఎప్పటికప్పుడు ధరలకు అనుగుణంగా పెరిగే డిఏలు ఇచ్చారా? వాళ్ళని చెప్పమనండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక్క డిఏ పాతది, అది కూడా ఆ ప్రభుత్వ హయాంలో, అది 1/1/2024 వీళ్ళది కాదు. సో రాగానే డిఏ ఇచ్చారు. ఆ ఒక్క డిఏ ప్రకటిస్తానికి 1.5 సంవత్సరం పట్టింది. అది కూడా ఉద్యమం చేస్తామని మేము ఏపీ జేఏసీ అమరావతి పక్షాన మాట్లాడితే అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు 18/10/2025న చర్చలకు పిలిచి ఆ ఒక్క డిఏ ప్రకటించారు. ఇంతవరకు దాని అరియర్స్ గతి లేదు. అదొక్కటే మాకు వచ్చింది. ఇప్పటికీ 4 డిఏలు వీళ్ళ ప్రభుత్వం 1/6 తర్వాత వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఒక్క డిఏ కూడా మాకు రాలేదు. ఈ డిఏలు అనేది ధరలకు అనుగుణంగా ఇచ్చేదే తప్ప ఏదో మాకు ఉచితంగా ఇచ్చేది కాదు. ధరలు చూస్తే ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈరోజు పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఊహించని రీతిలో ప్రతి ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇటువంటి నేపథ్యంలో డిఏలు ఇవ్వలేక, లేదా పిఆర్సీ కమిషనర్ని 3 సంవత్సరాల నుంచి నివేదిక ఇచ్చే స్థితిలో ఉండాల్సింది, పాటికి కమిషన్ నియామకం కూడా లేదు. అది ఈ ప్రభుత్వమే చేస్తూ ఉంది. లేదా మాకు రాగానే మంచి ఐఆర్ ప్రకటిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. ఈ రోజు వరకు ఏమన్నా ఐఆర్ ప్రకటన కానీ ఐఆర్ వైపు కానీ చూసారా? లేదు. కానీ పక్కన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు గత 3 ఏళ్లుగా 1/10/2023 నుంచి 5% ఐఆర్తో వాళ్ళు మాకన్నా ఎక్కువ జీతాలు పొందుతున్నారు. లేదు, మాకు రావాల్సినటువంటి వేల కోట్ల బకాయిలు, పిఆర్సీ బకాయిలు కానీ డిఏ బకాయిలు కానీ ₹1 ఇచ్చారా? కాదు. మీరు ఇచ్చారు. ఏమిచ్చారు? సిపిఎస్ ఉద్యోగులకు 3.5 కోట్లు వాళ్ళ పెన్షన్ వాటా ప్రభుత్వం వాడుకొని దాన్ని చెల్లించారు. లేదు, మీరు వచ్చిన తర్వాత రిటైర్మెంట్ మొదలైంది, 62 ఏళ్ళు అయిపోయి, కాబట్టి 2024 నుంచి రిటైర్ అయిన వాళ్ళకి
కేవలం కొంతమందికి మాత్రమే మొన్న ఒక 5,000 కోట్లు చెల్లించగలిగారు, ఇంతే. ఇక ఏ బకాయిలు మాకు చెల్లింపులు లేవు. మరి ఒకవైపు 1,000 కోట్ల బకాయిలు, ఒకవైపు ఈ ప్రభుత్వం వచ్చినాక ప్రభుత్వ ఉద్యోగులకు జీతభత్యాల్లో రావాల్సిన ఏదైతే డిఏలు కానీ పిఆర్సీలు కానీ ఏమీ లేవు. మరి రెండో వైపు పని ఒత్తిడి పెరిగింది. మరి ఎలా ఫ్రెండ్లీ ప్రభుత్వం అనుకోవాలి? మీరు ర్యాంకులు ఇస్తూ ఉంటే ర్యాంకులకు అనుగుణంగా ఉద్యోగులు చిత్రహింసలు పెడతా ఉన్నారు. వాళ్ళకన్నా మేము ముందు పరిగెత్తాలని, మీకన్నా మేము ముందు వెళ్ళాలని పోటీలు పెట్టుకొని క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగులు తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడికి లోని ఇటీవల చాలా చోట్ల రాష్ట్రంలో ఇటువైపు ఆత్మహత్యలు కానీ లేదా ఏదో ఒకటి హార్ట్ అటాకులు వచ్చి కానీ రకరకాలుగా చనిపోతా ఉన్నారు. ఎందుకు అంత పరిస్థితి తీసుకెళ్ళాలి? కేవలం 1వ తారీఖున జీతాలు ఇవ్వలేదు అనేటువంటి కారణంగానే మేము జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆగ్రహించి కూటమి మాటలు నమ్మి, కూటమి హామీలు నమ్మి రాగానే అన్నీ చేసేస్తాం వాళ్ళకని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 డిఏలు ఇవ్వడం జరిగింది. వాస్తవానికి 6 డిఏలు ఇవ్వడం జరిగింది. ఏ గవర్నమెంట్ అయినా తన టెన్యూర్లో 5 డిఏలు ఇస్తారు, కానీ 6 డిఏలు ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. పిఆర్సీ వచ్చిన వెంటనే ఇచ్చారు, పిఆర్సీ కమిషన్ వేశారు, ఐఆర్ ఇచ్చారు వచ్చిన వెంటనే. తర్వాత ఓపీఎస్ తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పారు, కానీ సిపిఎస్ అయితే రద్దు చేసి ఓపీఎస్ కొంచెం అంచనా మిస్ అయింది, అంచనా తప్పామని ఒప్పుకుని ప్రత్యక్షంగా దానికి ఏమాత్రం తగ్గనటువంటి జీపీఎస్ గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ప్రకారం మంచి ప్యాకేజ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇన్ని రకాలుగా మేలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము వదులుకున్నాం. ఎందుకు అనంటే మాకు కొంచెం పెండింగ్లో ఉన్నటువంటి హామీలన్నిటువంటి ఏవి పెండింగ్లో ఉన్నటువంటివన్నీ కూడా నెరవేరుస్తాము, ఇంతకన్నా ఎక్కువ చేస్తాం, ఇంతకన్నా మెరుగ్గా చేస్తామని హామీ ఇవ్వడంతో మేము కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం జరిగింది అనేటువంటిది కూడా ఉద్యోగ సంఘాలు చెప్పాయి. మరి బ్యాలెట్ చూసుకుంటే వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ నుంచే వాళ్ళు ఎంతగా కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు అనేటువంటిది మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. సో ఎందుకంటే క్షేత్రస్థాయిలో ఎలక్షన్ విధులన్నీ కూడా నిర్వహించేది ఉద్యోగస్తులే, కాబట్టి వాళ్ళ చేతిలోనే ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే ప్రభుత్వాలు మార్చడానికి వాళ్ళ వంతు సహాయం చేయగలరు, అదే నిరూపించారు కూడా. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకి ఆగ్రహం ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే తీయగా మాట్లాడి మనం పదే చెప్పుకున్నటువంటి విషయమే 2024 ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తుకొని చెప్పారు. ఆయన ఒక ముసలి పులి బంగారు కంకణం ఆశ చూపించి బాటసారిని ఎలా మింగేసింది అనేటువంటిది. సో సాధారణ ప్రజలు, మామూలు ప్రజలు అంటే ఈ సూపర్ 6లకి వాటికి ఆశపడి వేశారు అనుకోవచ్చు. మరి ఉద్యోగస్తులను కూడా ఆయన అంతలాగా తన హామీలతో మెప్పించగలిగారు అని అంటే, తన హామీలతో గారడి చేసి వాళ్ళని బురిడి కుట్టించగలిగారు అని అంటే, మరి ఇప్పుడు వాళ్ళు చాలా పశ్చాత్తాపడుతున్నటువంటి పరిస్థితి. సో త్వరలోనే వాళ్ళు ఈ ఉద్యమ కార్యాచరణ అనేటువంటిది ప్రకటించడం కోసం అని చెప్పేసి తాజాగా వాళ్ళు సమావేశం అవడం జరిగింది. ఖచ్చితంగా ఉద్యమానికి సన్నద్ధం అయ్యి చాలా పెద్ద ఎత్తున వాళ్ళు ఉద్యమం చేపట్టడానికి కూడా డిసైడ్ అయ్యారు. చూడాలి మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన ఉంటుందో అని. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, నీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.